వెంకటేశ్వరరాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఆయన ఆ పదవి నుండి అయితే తొలగించలేదు. ఆయన రఘురామకృష్ణరాజు మీద ఆరోపణ, ఆయన ఇంటిని, ఆయన తెలుగుదేశం కార్యాలయాన్ని ధ్వంసం చేసినటువంటి ఉదంతం ఒక ఎత్తైతే, ఆయనే తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వాల్సిన పరిస్థితి సృష్టిస్తే, పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి వేధిస్తే, ఆయన హాస్పిటల్ నుంచి కోలుకొని మళ్ళీ వచ్చి నిరాహార దీక్ష కూర్చుంటే, చివరికి ఆయన శిబిరాన్నే తొలగించిన ఉదంతం ఇది. బుడ్డిరాజు దీక్షను భగ్నం చేసేందుకు వెలువరిలో శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు టీడీపీ జెండాలు చేతపట్టుకుని వెంకటేశ్వరరాజు దీక్ష చేస్తున్న ప్రాంతానికి ర్యాలీలో వచ్చి రోడ్డు మీద నిలిపించిన వెంకటేశ్వరరాజు కారు కట్టిన టీడీపీ జెండాను పీకేసి తమ దగ్గర ఉన్న కర్రతో కారొద్దాలు ధ్వంసం చేశారు. ఇది సరికాదంటూ స్థానిక వృద్ధులు ఒకళ్ళు అడ్డుపడితే ఆయన తోసేసి వెంకటేశ్వరరాజు దీక్ష చేస్తున్న ప్రదేశానికి వచ్చారు. అక్కడ ఉన్న టెంట్లు సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎవర్రా మాకు అడ్డొచ్చేదంటూ హెచ్చరించారు. నిరాహార దీక్ష చేస్తున్న వెంకటేశ్వరరాజు టెంట్లో ఉండగానే ఇదంతా చోటు చేసుకుంది. వెలిపరిలో పొత్తూరి వెంకటేశ్వరరాజును పోలీసులు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తే ఆసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇది కాస్త సంచలనం సృష్టిస్తోంది.